నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలతో సిటీ వార్తలకు స్వాగతం. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను సీఎం జగన్ చేయనున్నారు. ఇప్పటికే విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అంబేద్కర్ భారత గడ్డపై పుట్టి ఉండకపోతే నేటికి బలహీన వర్గాలు అభివృద్ధి చెంది ఉండేవి కాదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని, నవరత్నాలను అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగానే రూపొందించినట్లు తెలిపారు. విజయవాడలో ఈ నెల 19న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఎంపీ కేశినేని నాని, ఇతర నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా సమతా సభను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారన్నారు. చరిత్రలో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం నిలిచిపోతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని జస్టిస్ అనిరుద్ బొసక, జస్టిస్ బేలా ఎం త్రివేది తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సీజేఐకు నివేదిస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు తాము పాక్షిక విజయంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏఏజీ పొన్నవోలు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుందంటంలో, పాల్పడుతుందంటంలో ఎటువంటి ఆలోచన లేదు. రాబోయే రోజుల్లో మేము వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆలస్యమైనా కూడా ఏఏజీ పనులు చేయాలి. వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వీరంగం చేస్తూ ఉన్నాడు. కింద లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు. ప్రతి చోట వాళ్ళేదో ఇతనికి వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదించమని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది మొదటి నుంచి కూడా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. 36వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కనుమ పండుగ రోజు గంజి తాగి నిరసన తెలిపారు.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో కనుమ పండుగ చేసుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించలేదని తెలుపుతూ గంజి తాగి నిరసన తెలిపారు. అంగన్వాడీల జీవితాల్లో ప్రభుత్వం సంక్రాంతి పండుగ లేకుండా చేసిందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, శ్రీనివాసరావు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఒక సీఎం గారు రాష్ట్రానికే కాదు, కుటుంబానికే కాదు, ఆయన రాష్ట్ర మొదటి పౌరుడిగా ఉన్నారు. మహిళలు అట్లాగే సమాజ సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ నిరంకుశత్వాన్ని విడనాడి అంగన్వాడీల పట్ల సానుకూలంగా, సానుభూతిపరంగా మాకు వేతనాలు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాము. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి పర్వదినాలను వైభవంగా నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఏడాది పొడవునా పంటల సాగుకు సహకరించాలని, పశువులను కనుమనాడు పూజిస్తారని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే శుభాలు కలుగుతాయన్నారు. విరిసిల్లేటువంటి రోజు కాబట్టి సంక్రాంతి పండుగన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం జరుగుతుంది. మకర సంక్రాంతి అంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతి పండుగ మరుసటి రోజున చక్కగా కనుమ పండుగ జరుపుకుంటూ ఉంటాం. కనుమ పండుగ అంటే అందరూ వేరే అర్థం చేసుకుంటుంటారు. కానీ వృషభరాజులందరికీ కూడా చక్కగా పశువులందరికీ కూడా పూజ చేసి సంవత్సరం వారికి కూడా కష్టపడి మనకి అన్నాహారాలని అందించేటువంటి పశువులన్నిటికి కూడా మనం పూజ చేసుకొని వాటిని కూడా చక్కగా సంరక్షించేటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని కూడా వాటి సేవ కూడా మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పాటకు పట్టాభిషేకం ప్రజా గాయకుల ఆటాపాట కార్యక్రమం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. జన చైతన్య వేదిక, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజా గాయకులు షేక్ హబీబ్ మున్నీసా బేగంకు పట్టాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ప్రముఖ భాషా సాంస్కృతిక సేవకులు మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజా గాయకులు వారి పాట ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని అన్నారు. నేనది క్రౌర్యం అన్నాను, మన ప్రదర్శన కోసం ఒక్కడు బాంబు విసురుతుంటే నువ్వు శౌర్యం అన్నాను. నేనది క్రౌర్యం అన్నాను, దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను, నువ్వు వాదం అన్నాను. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని బ్రాడీపేటలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఏక వెంకటరామయ్య ఇంట్లో గత 40 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంట బొమ్మల కొలువుని నిర్వహించే ఆనవాయితీని ప్రజలు మర్చిపోతున్నారు. తెలుగు సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం బొమ్మల కొలువును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రాడీపేట 2వ, 7వ అడ్డరోడ్డులోని ఏక వెంకటరామయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. భీమ్సేన్ సేవాదళ్ ఆధ్వర్యంలో వేముల రోహిత్ వర్ధంతి జరిగింది. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోహిత్ చిత్రపటానికి దళిత ప్రజా సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నీలాంబరం, ముత్తయ్య, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా దేశంలో అంటరానితనం కొనసాగడం దుర్మార్గమని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేముల రోహిత్ కుటుంబానికి, అతని హత్యకు పాల్పడినటువంటి వారికి, ఆ వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి మరి ప్రభుత్వం ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే అనేక ప్రజా సంఘాలు, భీమసేన కానీ, దళిత గిరిజన సంక్షేమ సంఘం కానీ, మరి పీడీఎస్యూ వాళ్ళు కానీ, పీడీఎం వాళ్ళు కానీ అనేక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రజలందరూ కూడా రానున్నటువంటి 2024 ఎన్నికల్లో
మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వేముల రోహిత్కి మరొకసారి జోహార్లు అర్పిస్తూ మరి రోహిత్ హంతకులను వెంటనే అరెస్టు చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాల్లో మంత్రి విడుదల రజని, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉదయ్ హాస్పిటల్ అదనంలో ట్యూబ్ సీలర్ అండ్ సెంట్రిఫ్యూజ్ యంత్రాలను న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం రామకృష్ణ జీజీహెచ్ కు అందజేశారు. సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ కు ఈయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ రామకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్, టెక్నీషియన్ భాష తదితరులు పాల్గొన్నారు. ఎం రామకృష్ణారెడ్డి గారు డొనేట్ చేసినటువంటి ఒక ట్యూబ్ సీలరు, అదేవిధంగా బ్లడ్ బ్యాగ్ సీలరు, ట్యూబ్ సెంట్రిఫ్యూజ్ ఈ రెండింటి కూడాను ఈరోజు అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మన సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా డొనేట్ చేసినటువంటి దాత రామకృష్ణారెడ్డి గారికి బ్లడ్ సెంటర్ తరఫున హార్దికంగా స్వాగతం తెలియజేస్తున్నాను సార్. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో ఇంతకుముందు చాలా ఓల్డ్ ఎక్విప్మెంట్ ఉండేది సార్, మధ్యలో ఆగిపోవడం చాలా ప్రాబ్లం. శిల్పారామం సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శిల్పారామం సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ తోలుబొమ్మలాట ప్రదర్శనను నిర్వహించారు. 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.
వాయువేగంగా వచ్చి దాచి కాపాడి ఉన్నాడు. నా భక్తులు పొలములు విధించండి, మైనాయక నీ స్వామిభక్తికి నా మనమును సంతోషముగా ఉన్నది. నేను శ్రీరామ కార్యార్థనే పోతున్నాను. తిరిగి వచ్చినప్పుడు నీ కోరికను తీరుస్తున్నాను. ఇక నేను పోయి వచ్చదను. ఆంజనేయుల వారు ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. ఛాయాగ్రహాన్ని మత్స్య చేప గమనించినది ఉంది. దాని గర్భం చూసుకోవడం బాలసూర్యుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మార్త్యాల మాతృడై మరి లంకనొచ్చి మార్త్యాల పిల్లి అవతారం పెట్టున్నాడు. లంకలో ప్రవేశించున్నాడు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.